ఇప్పుడు కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు, తెలుసు కదా మీ అందరికి. సో నోటీసులు ఇచ్చారు, అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు. నిన్న మనం సాయంత్రం కూడా మాట్లాడినాం. మరి ఏమన్నా 2 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయాలు కూడా చేస్తారు, 2 ఏళ్ళు అవుతుంది. రాసిరు నరికిరు 2 ఏళ్ళు నరికిరు, ఇంతవరకు జరుగుతలేదు. అది 3వ ఏడు పడ్డది. ఇంక మరి ఇది అవుతుందా కాదు తెలియదు. ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. ఆయన ఇలా రావాలని చెప్పారు, ఆయన నేను రాలేనని చెప్పినంట. సో ఎందుకంటే ఇలా చివరి రోజు ఇది మున్సిపల్ ఎన్నికల్లో సంతకాలు పెట్టేందుకు ఆయన గదే చెప్పిందంట. ఇప్పుడు ఈ ఎందుకు ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు 11 తారీఖు ఉన్నాయి. ఈ 10 రోజులు ఈ డ్రామా నడిచింది అనుకో, ఏని అవ్వ కేసీఆర్ లంగరా, కేసీఆర్ మంది పిల్లమ్మ వల్ల ఫోన్ ఇడంట. మన కేసీఆర్ కింద ఆ రైతు బంధు రానోడు ఆడే ఓటేసేటోడు, రుణమాఫీ రానోడు వాడే, యూరియా బస్తా నిలబడతాడు, వాడికి ఏది కనపడదు. ఇప్పుడు ఇగో ఇవన్నీ రానోడు వాడే. కాంగ్రెస్ బాధితుడు వాడు గ్రహించుకోకుండా ఏం చేయాలి, ఆ బాధ మర్చిపోతట్టు కేసీఆర్ ఫోన్ టాపింగ్ ముందలు పెట్టాలి. ఇప్పుడు టాపింగ్ అంటే రైతు బంధు ఎక్కువైనా, రుణమాఫీ ఎక్కువైనా, కరెంట్ ఎక్కువైనా, నీళ్ళు ఎక్కువైనా, యూరియా బస్తాలు ఎక్కున్నా, కన్నమ్మ బాధలు పెట్టినా ఇవన్నీ మర్చిపోయి కేసీఆర్ ఫోన్ టాపింగ్. ఇదే ఎప్పటిదాకా 11 తారీఖు ఓటేసినాక లెక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో. ఈ డ్రామాలు తెలియదా జనాలకు? ఈ డైవర్షన్ డ్రామా అని తెలియదా? పోనీ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి ఒక కుంభకోణం అన్నారు. అది కాళేశ్వరము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫార్ములా ఈరోజు ఏదో ఒకటి. ఎన్నికలు అయిపోయినాక నడుస్తుంది సినిమా. ఎన్నికలు అయిపోయిన కథం షట్టర్ క్లోజ్ చేసుకొని పోతారు. అలా ఎవరిని వీకేది లేదు, ఎవరిని అరెస్ట్ చేసేది లేదు. ఎందుకంటే రూపాయి ఆధారం బయటపడలేదు ఇంతవరకు. ఏ ఒక్క కేసులో 1,00,000 కోట్ల కుంభకోణం చేసిన కాళేశ్వరంలో అనా పైసా తెలియకపోయారు. ఆ ఫార్ములా ఈ రేసులో రూపాయి పట్టుకు రాలేకపోయారు. ఆ గొర్రెల స్కామ్ లో రూపాయి పట్టుకు రాలేకపోయారు. మరి వీళ్ళు కూడా గంతే, ఎల్లనైనా గంతే. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పడాలి. ఇది ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలు తప్ప మరొకటి కాదు, ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఏం రాసి ఇలా సిట్టు నోటీసులు ఇచ్చింది. ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్ అట. ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పింది. విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు. ఆయన కోరుకున్న చోట అని నిన్న నుంచి రాస్తున్నారు. ఇక నేడు కుదరదు, వేరే తేదీన మీరే నిర్ణయించండి. సిఆర్పిసి 160 కింద సరిహద్దులు లేవట. సో మీ విచారణ ఎర్రవెల్లిలోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు. పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్ను నేనే ఇవ్వాలి. ఇది ముందే ఖరారైనందున నేను రాలేను. సిట్ అధికారికి కేసీఆర్ సమాధానం చెప్పిండు. మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం, విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ సమాచారం పంపినట్టు అధికారులకు. ఏమని, నాయన నాకు ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యింది నా షెడ్యూల్, నేను ఇప్పటికి ఇప్పుడు రాలేను, ఈరోజు ఒక్కరోజు వచ్చి తర్వాత మీరు ఏ డేట్ అయినా పెట్టి నేను వచ్చేస్తా, విచారణ సహకరిస్తా అని చెప్పిండు. ఇక మనకు పగున్నది. ఇప్పుడు మనకు ఏం పగున్నదంటే, ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి వాడు మనం పట్టపగడిలు బరివత్తల 50 లక్షల కట్టలతో దొరికిపోయినాం. సో గట్ల ఆ రోజు పగున్నది. ఆ పగ తీర్చుకునేందుకు కూడా ఈ డ్రామాలు ఆడుతున్నాం కూడా ప్రజలు అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎంగిరి మెతుకులు తినే ఈ నిజమైన జర్నలిస్ట్ పత్రికలు ఉన్నాయి కదా, ఈ పతివతల పత్రికలు ఇప్పుడు ఈ వార్త రాసిన ఒకసారి 1 2 3 4 5 ఇప్పుడు 5 మీకు తెలుసా, ఏమన్నా కార్యక్రమం చేస్తే 5 ముత్తైదులతో చేపిస్తారు. ఏమైనా ఒడి బియ్యం గిడి బియ్యం ఇస్తే అది పచ్చగా ఉంటుంది అన్నమాట సంసారంలో. ఈ వండేది కూడా 5 ముత్తైదులతో వండిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏ రోజు చూసినా 5 ముత్తైదులు ఉంటారు. ఇప్పుడు ముత్తైదులు ఏం మంచిగా రాసినా చూసుకొని ఒకటే వార్త 5 కలిసి వంటనే మంచిగా ఉడుకుతుంది అనమాట, అది పసుపు బియ్యం. సో ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్ కు వచ్చినా సరే వేరే చోటైనా సరే అని చెప్పారు. నేను రాలేను, మీరే ఫామ్ హౌస్ కి రండి అని కేసీఆర్ చెప్పిండు. ఈ మాట అన్నాడా? వాళ్ళు ఏం రాసిరు, అరే నాయన మీకు రీజన్లు ఎవరైనా మీ ఎన్నికలు రావచ్చు అని రాసిరు. దానికి తోడు ఇలా నాకు ఈ మున్సిపల్ ఎన్నికలు లాస్ట్ నేను రాలేనని చెప్పిండు. రేపు అయినా ఓకే అని చెప్పిండు. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ వినతిపై నేడు నిర్ణయం అని చెప్పేసి ఇప్పుడు మరో తేదీ ఫిక్స్ చేయాలని చెప్పిండు. ఇది రాసిరా
ఇక్కడ రాసిరానే మరో తేదీ ఫిక్స్ చేయాలని చెప్పారు. ఇది పక్కన పెట్టి అన్ని పేపర్లు చూపిస్తా. 5 ముత్తైదులు అండి, వీళ్ళంతా ముత్తైదులను కొడితే వచ్చేస్తారు. కేసీఆర్ సిట్టు పిలుపు రాసిరా, ఈ రోజు రాలేడని. ఈరోజు ఇదే హైలైట్ న్యూస్ కావాలి కదా, మరి ఈరోజు రాడంటే ఇప్పుడు వార్త పేపర్ కూడా కొనడు, కుక్కలు కూడా దేకం. పేపర్ కొనాలంటే ఈరోజు కేసీఆర్ వస్తున్నాను కలరింగ్ ఇవ్వాలి. కింద లోపల పోయినాక శనివారం వస్తారు. కేసీఆర్ ఇవ్వాలని సమయం లేదని చెప్పినాను. ఇక ఇంకో ముత్తైద, ఈ ముత్తైదలో ముసలాం అనమాట, పెద్ద ముత్తైద, జర ఏజ్ ఎక్కువ అనమాట, జర పండు ముసలాం. ఇవ కూడా ముత్తైదే. ఈమె పేరు తెలంగాణ జ్యోతి, ఈ ఆంధ్ర జ్యోతి, రేవంత్కే జ్యోతి, తెలంగాణకు కాదు. సో కేసీఆర్ కు నోటీసు ఉన్నదానే ఉన్నదా? నేను అడిగిన పాయింట్ మీరు చూసుకోరు, ఏ పేపర్ అని ఉందేమో. ఇంకో వయసు దృష్ట్యా విచారణ ఇంట్లో ఒక ఆమె పప్పు వేస్తుంది, ఒక ఆమె పసుపు వేస్తుంది, ఒక ఆమె ఉప్పు వేస్తుంది, ఒక ఆమె నీళ్లు పోస్తుంది. ఇవన్నీ ముత్తైదాలు 5 పేపర్లు ఉంటాయి తెలంగాణలో. ఇక ఈమెనేమో వయసు దృష్ట్యా విచారణ ఇంట్లోనేనా అంటుంది ఈమె. ఇది ఈమె పేరు ఆంధ్రజ్యోతి. ఇంకొక ఉంది రేవంత్ దశ, ఈమె విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను హాజరు కాలేను. ఈమె ఇప్పుడు ఉప్పు వేసింది, ఇప్పుడు ఇలాగ ఒక ఆమె పసుపు వేసిందిగా, ఇప్పుడు ఉప్పు వేస్తాను, నేను హాజరు కాలేను అన్నాడే. చూసినామా మనం వార్త? ఒక నిమిషం. ఇక ఎట్లా అంటే ఈమె సోరామ, ఇక నిన్నమన్నే వచ్చింది, ఈమె నిన్నమన్నే మొగని చేసుకుంది, నిన్నమన్నే ముత్తైదు అయింది. ఇప్పుడు ఇక జర సురుకు మీద ఉంది అన్నమాట. ఈమె సురుకు మీద ఉండి ఇక జర ఇంకెక్కువ రాస్తుంది. ఈమె రాసిన విధానం చూడండి. ఈమె పేరు తెలంగాణ శని అనమాట. ఇంకా ఈమె నడిపించేటాయన గీనే మన ఊరప్పంది పడినట్టు పరిశీలి మంది సొమ్ము మందు చదాగి. సో ఈమె రాసింది చూసుకోరు. ఇక విచారణకు హాజరు కాలేను, విచారణకు హాజరు కాలేను. ఏమమ్మా పెద్ద ముత్తైదా, బా సోరగా ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఎట్లా అంటే 4 సార్లు 4 విల్లలు కన్నా పోయి ఎట్లా చేయాలని నేర్పుతాను ఇప్పుడు జర్నలిజం. ఇక అయ్యో ముత్తైదా కాదే, సోరగున్నడినా ఊటుగా బలిసిండు ఎరక వీళ్ళందరికీ. దీని పేరు జర్నలిజం. అయ్యో ఈ ముత్తైద కానీ ఆ ముత్తైదలు కానీ 5 ముత్తైదలకు జర్నలిస్ట్ అని పేరు ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి మిగతాది నిజాలు చెప్పేట వాళ్ళకి మీ అందరూ జర్నలిస్ట్ కాదు, మీ ప్రెస్ అని పెట్టుకోవద్దు. ఈ ముత్తైదలే ప్రెస్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే పతివతలు కదా. ఇది తెలుసు కదా, ఏడనా సరే ఓ 21 కాన్నో, ఓ దావత్ కాన్నో, ఫంక్షన్ కాన్నో, ఓ పెళ్లి కాన్నో 5 ముత్తైదలతో ఒడిబియ్యం పోపిస్తుంటారు. అవి తీసుకపోయి ఉడకబెడితే కుత 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 అని ఉడుకుతా అంది. 2 ఏళ్ళ పోతే అది ఉడుకుతలేవు. ఇంకా మరి ఇప్పుడు బయట పడతాయో పతివత పరమాన్నం ఉంటే మరి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇచ్చాడని ఇట్లా ఆనందం కడుపులోకి వెళ్ళి వస్తాను ఒక్కొక్కరికి. ఎందుకని ఎన్ని కాంగ్రెస్ తాగే నీ ఇలా కాదని నిరూపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ పత్రిక కరపత్రం నమస్తే తెలంగాణ, మరి ఇవన్నీ ఏంది ముడి తీసుకున్నాయా? మరి అన్ని ఈ కదే కదా, మనకు ఒకేలా చూపిస్తారు నమస్తే తెలంగాణ. నేను 5 ఏళ్ళు చూపిస్తాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, శనిగాడు 5 ఉన్నాయి. మంచిగా పేరు ఆడుకుంటారు రేవంత్ రెడ్డి, మంచిగా పచ్చగా వెలుగుతా అండి వీళ్ళందరితో. సరే ఒక వార్త. ఇక మరి గీన కూడా రాసిండు. ఈయనకు అనుకూలంగానే రాస్తాడు, ఈయన సంగతి తెలుసు కదా. సిట్టు విచారణకు ఇప్పుడు రాలేను, మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలు ఉన్నాయి, మరో తేదీన సూచించాలంటున్న సిట్టుకు లేఖ రాసినంట. నేను ఉంటున్న ఎర్రవెల్లి నివాసానికే నోటీసులు పంపండి, ఇకపై ఏ నోటీసులు ఉన్నా ఇక్కడికే ఇవ్వండి, మీరు ఇక్కడే విచారించుకోవచ్చు అంటూ స్పష్టం చేసిన కేసీఆర్. అంతకు ముందు మధ్యాహ్నం 1:30 కేసీఆర్ నోటీసులు ఇచ్చిన సీటు నందినగర్ లో ఉన్న కేసీఆర్ ఇంట్లో అందజేసిరు. శుక్రవారం విచారణకు రావాలని పిలుపునిచ్చిరు. కోరిన చోట విచారిస్తామని తెలిపిన అధికారులు. కేసీఆర్ లేఖతో ఉత్కంఠకు తాత్కాలిక విరామం అయిపోయింది. ఆయన రివర్స్ పంపేసాడు. ఇక ఇవాళ ఉండాలి, ఇవాళ నామినేషన్ ఇవ్వాలి, లాస్ట్ కావాలి, జనం మొత్తం ఇటు డైవర్ట్ కావాలి. ఈ పరిశాలలో పాపం ఈ పత్తిత్తులు మొత్తం రాసినామట పేపర్లో. ప్రజలకు రోజు రోడ్ల పంట పోతే ఆ పిఎస్సిఎస్ సెంటర్ కాడ రైతులు అని గోసపడతారు. ఒక్కరోజు ఈ రేవంత్ రెడ్డికి ఉన్న 5 ముత్తైదుల పేపర్లుగా ఏ ఒక్క పేపర్కు ఆ వార్త కనపడదు, ఏ ఒక్క పేపర్ కూడా. ఈ 5 ముత్తైదులకు ఏ ఒక్క పేపర్ కూడా మరి 90 లక్షల ఎకరాలకు పంట పెంచిండు కేసీఆర్ కనపడదు. ముత్తైదులు కదా,
మంచి ముత్తది వీళ్ళంతా. సో వండుతుర్రు, అది ఉడుకుతలేదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది ఇంకా ఉడకవలసింది. ఇది ఈ 2 వార్తలు మేజర్ న్యూస్లే. ఇక మంచిగా పర్రె వేసిండు ఈయన పర్రె వలిగే రోజు దగ్గర పడింది అంతే. ఆ పర్రెలేమో కానీ మీ పర్రెలు వలిగే రోజు దగ్గర పడ్డది. అందుకే ఇక ముందల మురిచామంట పండగ మీరు ముడతారు ఒకటే. 2 ఏళ్ళ పొద్దు అయింది, ఏ కానా కూడా పీకేయలేదు, ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. ఇలా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి డ్రామాలు ఆడుకుంటే కేసీఆర్ ముందర పెడితే ఇక నా సొంతోడు రోజు నాడు తీటోడు రోజు చూపిస్తానికి వేసుకొసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు 4-5 రోజులకి వెళ్ళి రోజు ఇదే ప్రచారం. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా, జనాలకు తెలవాలి కదా, అట్లీస్ట్ మహేష్ గారి వార్తలు ఇష్టం కానీ నాకు అర్థమవుతుంది కదా, అందుకే వేసుకొని తిరుగుతాను. కాంగ్రెస్ వాళ్ళకి మరి సిగ్గులేదు కదా, అబద్ధాలు చెప్తూ. ఒక ఆయన అయితే ఉప ముఖ్యమంత్రి లజ్జ లేకుండా చెప్తుండు, 90% హామీ నెరవేర్చాను, నోట్లో ఉంచుతారు అట్లా చెప్తే. జనాలు తెలియదా ఎన్ని వస్తున్నాయి ఏందనేది.